ఇప్పుడైతే నేను చిలుగడ దుంప బొబ్బట్లు అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. భక్ష్యాలు కూడా అంటారు, మా దాంట్లో అయితే పూర్ణం రొట్టెలు అంటారు, కొందరు భక్ష్యాలు అంటారు, కొందరేమో బొబ్బట్లు అంటారు. స్వీట్ దేని చేస్తున్నానంటే చిలుగడ దుంప అనమాట. స్వీట్ పొటాటో కూడా అంటారు, ఇంగ్లీష్లో అయితే స్వీట్ పొటాటో అంటారు. కొందరేమో చిలుగడ దుంపలు, కొందరేమో కందగడ్డ అయితే అంటారు. మా భాషలో అయితే సక్నారా అంటారు. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. మా ఆయన అయితే ఎప్పుడో వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు తిన్నాడట, మళ్ళీ చేయమన్నాడు. మొన్న అయితే కొన్నారు, ఆయనే కొన్నారనమాట. ఇక ఆయన చేయమన్న తర్వాత ఇక ఎట్లా చేయకుండా ఉండేదనేది చేస్తున్నాను. ఈరోజు అయితే ఫస్ట్ అయితే ఈ స్వీట్ పొటాటోని ఉడకబెట్టేసాను. ఉడకబెట్టిన తర్వాత మొత్తం మ్యాచ్ చేసేసి షుగర్ పొట్టు మొత్తం మొలిచేసి మంచిగా ఉడికినాక పొట్టు మొత్తం మొలిచేసిన తర్వాత మొత్తం మంచిగా మ్యాచ్ చేసేసి షుగర్ ఇలాచీ దంచి వేసుకున్నాను. తర్వాత అయితే కొంచెం కొబ్బరి తురుము అయితే వేసుకున్నాను. ఇలా అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తాయో తెలియదు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, నేను ఎప్పుడు తినలేదు కూడా. టేస్ట్ అయితే బాగుంటుందట, నాకు కూడా తెలియదు. ఇదిగో ఇలా అయితే ఫస్ట్ రొట్టె చేసి దీపం మాదిగా చేసి దాంట్లో ఈ చిరుగడుంప పూర్ణం పెట్టేసి ఇట్లా అయితే ఒత్తుకుంటున్నాను. ఇలానే చేయాలని అన్నదనమాట. మా ఇంటి పక్కనున్న అమ్మనైతే అడిగాను ఎప్పుడైనా చేశారని. అలానే చేస్తారని చెప్పింది. ఆమెను కనుక్కొని నేను చేస్తున్నాను అనమాట. ఇవ్వండి, బాగా లావు కాదు, బాగా పలచగా కాదు, ఒక మాదిరిగా అయితే చేసుకుంటున్నాను నేను. ఇదిగో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇట్లా చేసుకొని పెట్టుకుంటున్నాను. కొంచెం లావే అయింది, మళ్ళీ లావ్ అయిందని ఒత్తిదేమో పూర్ణం బయటికి వెళ్తుందని భయం అవుతుంది. అయ్యో, ఇలా అయితే చేసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాను. మా వాళ్ళైతే బయట ఆడుకుంటున్నారు. మా కృతిక పాప, మా చైత్ర పాప అయితే బయట ఆడుకుంటున్నారు అన్నమాట. మా ఆయన ఆడిపిస్తున్నాడు, షాప్లో ఉన్నారు వాళ్ళైతే. ఇదిగో ఫస్ట్ అయితే ఇలా చిన్న రొట్టెలాగా చేసుకుంటున్నాను. రొట్టెలాగా చేసేసుకొని ఇట్లా అయితే పట్టుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక ముద్ద మాదిరిగా చేసుకుంటున్నాను. దీంట్లో పెట్టి దీన్ని ఇట్లా మూసేస్తున్నాను. మా కృతిక బాబు అయితే అస్సలు ఇంటలేరు. బయట చిన్నపిల్లలు వచ్చి ఉన్నారనమాట. వాళ్ళ అమ్మతోటి వేరే వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇక వాళ్ళతోటి ఆడుకుంటాను. ఇది ఉండి ఇక్కడ వెళ్ళింది చూడండి స్టఫింగ్. ఇట్లా మూసేద్దాం, ఎక్కువ ఒత్తితే ఇలా అవుతుందని చెప్పాను కదా, ఫస్ట్ టైం చేస్తున్నానని. ఎలా వస్తాయో కూడా తెలియదు. ఎక్కువ ఒత్తితే స్టఫింగ్ బయటికి వెళ్తాను ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఇంత లావ్ చేసావా అని అనకండి, దొడ్డు చేసావా అని. టేస్ట్ అయితే బాగుంటుందట, నాకు కూడా తెలియదు. మా తాతను కూడా ఆగమన్నాను, ఇళ్ళకు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను తినేవని ఆపాను ఆయన్ని. చెయ్యి తింటాను, అప్పుడు మా కాలంలో చాలా చేసేవాళ్ళు అన్నాడనమాట తాత అయితే. ఇప్పుడు ఎవరు చేస్తలేదు, నేను ఎప్పుడు తినలేదు తాత అంటే, ఒకసారి చేసి చూడు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని అన్నారనమాట. అన్నం అయితే పొద్దున్నే ఉంది ఫ్రెండ్స్. కూర చేద్దామని పప్పు అయితే నానబెట్టేసాను, పెసరపప్పు. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇక మా ఆయన ఏమంటాడు, ఏమన్నాడు కానీ మంచిగా చేయకపోతే ఇక మీకు చేయరాదు అంటాడు. ఏమన్నాడు, అట్లేం లేదు కానీ.
నేనైతే ఎక్కువ స్వీట్ తినను. నేను స్కూల్ టైంలో కాలేజ్ టైంలో అమ్మ చపాతీలు చేస్తే నాకు ఒక ముద్ద ఉంచి ఇక స్వీట్ రొట్టె చేసి ఇచ్చేదన్నమాట. సేమ్ ఇలాగే కానీ షుగర్ పెట్టేది చేసి ఇచ్చేది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఫస్టే నా కోసం చేసేదన్నమాట. మా అన్నయ్యకి ఒకటి నాకు ఒకటి. ఎలాగైనా అప్పటి మెమరీస్ ఎంతైనా ఇక గుర్తుకొస్తే వస్తుంది, మంచిగా ఉంటుంది కదా. మా అన్నయ్య అయితే ఎప్పుడు అడిగేవాడు, మంచిగా తినేవాళ్ళం మా అమ్మ చేసిస్తే. స్కూల్ టైంలో కాలేజ్ టైంలో కూడా మాకోసం మా మమ్మీ సపరేట్గా 2 ముద్దలు ఉంచి మా అన్నయ్యకి ఒకటి నాకు ఒకటైతే చేసి ఇచ్చేది. నేనైతే మా పిల్లలకి చేయను కానీ మా అమ్మ అయితే చేసి ఇచ్చేది. నేను ఎక్కువ చపాతీలు కూడా చేయను, ఎందుకంటే మా ఆయన తినడిగా నేను కూడా ఎక్కువ చేయను. మంచిగా ఇలా అయితే చేసుకుంటాను. 6 అయితే అయిపోయినాయి. ఒక 5 చపాతీలు చేసుకుంటాను, 7 ఇవి చేసుకుంటాను, 5 చపాతీలు అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను స్టఫింగ్ మిగులుతుంది కానీ మిగిలిని రేపు మళ్ళీ మంచిగా వస్తే రేపు చేసుకుంటాను మళ్ళా. ఐదు చపాతీలు చేసుకుంటాను. పొద్దున్నది అన్నం ఉంది కొంచెం. ఇలా అయితే చేసుకున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను చెప్పాను కదా, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. మా ఆయన కోసం చేస్తున్నాను. ఇగో మా కృతిక బాబా ఎట్లా వస్తాను చూడండి. తింటావా? ఇది కొంచెం మిగిలింది, ఫ్రిడ్జ్లో పెట్టుకో. మంచిగా వస్తే రేపు చేసుకుంటా. రొట్టెలు చపాతీలు చేసుకుంటా. కొంచెం అన్నం ఉన్నది పొద్దున్నే, చపాతీలు చేస్తే తింటా. ఇట్లా తింటావా ఏంది? పోయింది పో. ఇక్కడైతే పెనం వేడైపోతుంది. ఇక్కడైతే కర్రీ చేసుకుంటున్నాను. వీళ్ళైతే అస్సలు ఇంటలేరు, ఆకలి అయితే అందరిని మొత్తుకుంటారు. ఫస్ట్ కర్రీ పెట్టేసి తర్వాత ఇవి కాలుద్దామని వస్తాయన్నమాట. ఏమైంది? పెసరపప్పు అయితే చేసుకుంటున్నాను. చపాతీతో బాగుంటుందని. పొద్దున్న కొంచెం పప్పు ఉండే. పెనం వేరే కూడా కర్రీ చేసుకుందామని ఫస్ట్ అయితే కర్రీ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ అయితే మంచిగా పెసరపప్పు అయితే ఫస్టే నానబెట్టేసాను. అయితే కడిగేసి వేసుకున్నాను దీంట్లో ఫ్రెండ్స్. కడిగి వేసుకున్న తర్వాత కొంచెం తొందరగా చేసుకుంటున్నాను, ఎందుకంటే పాపం వాళ్ళు ఆకలి అంటున్నారు. అందుకే ఇక తొందరగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను టైం కూడా చాలానే ఎక్కువ అవుతుంది. తక్కువ చేసేసి స్టవ్ ఈ పెనం కూడా వేడైపోయింది.
ఫస్ట్ అయితే చపాతీలు కాల్చుకుంటాను, లేకుంటే అవి కాలిస్తే ఏంటంటే స్వీట్ స్వీట్ వస్తుంది చపాతీలు కూడా. చపాతీలు అయితే కాల్ చేసుకుంటున్నాను. కరెక్ట్ 5 చపాతీలు చేసుకున్నాను. వీళ్ళు ఒక్కొక్కటి చింపి పడేసిన మాకు ఒక్కటి అవుతుందని, ఒకటి మిగులుతుందని 5 చపాతీలు అయితే చేసుకున్నాను. మా ఆయన అయితే ఒక్కటి తప్ప ఎక్కువ తినడు. పొద్దున్న అయితే 2 తింటాడు, సాయంత్రం అయితే ఒకటే. సాయంత్రం అయితే ఒకటి తింటాడు, అది కూడా ఎంతో పానం మీద తింటాడు అన్నమాట. చోటుగాడు అయితే మొత్తుకుంటున్నాడు ఎందుకో. ఈ చపాతీలు కాల్చే వరకు మంచిగా కర్రీ కూడా ఉడుకుతుంది, వేడివేడిగా తినచ్చు. పొద్దున్నదైతే అన్నం ఉంది. పప్పు ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇలా అయితే కాల్చుకుంటున్నాను. మా ఊర్లో భజన చేస్తున్నారు అన్నమాట, శివరాత్రి కదా, భజన అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం గిరాకీ అయిపోయిన తర్వాత అయితే వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను. చైత్ర పాప, కృతిక పాప అయితే తాటతోటి ఆడుకుంటున్నారు మంచిగా. షట్టర్ అయితే వేసేస్తున్నారు. మా తాత ఇస్తాడు, మా ఆయన కాదు. ఆయన చేయి నొప్పి ఉంది కదా పాపం. ఇక మా తాత అయితే అన్నీ హెల్ప్ చేస్తున్నాడు నాకు. ఫస్ట్ కూడా చేస్తుండే కానీ కొంచెం మా ఆయన హెల్ప్ కూడా ఎక్కువ ఉంటుండే. ఇప్పుడైతే ఇక తాత అయితే చాలా ఎక్కువ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే ఈ భక్ష్యాలను అయితే లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటున్నాను. కొంచెం నూనె వేసుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తాయో మరి తెలియదు. లో ఫ్లేమ్లో పెట్టే కాల్చుకుంటున్నాను, ఎందుకంటే లోపల కూడా మంచిగా ఉడకాలి కదా పిండి. ఆయిల్ అయితే 2 సైడ్ వేసుకుంటున్నాను. మంచిగా పొంగుతుంది.
సక్సెస్ అయింది ప్రయోగం అయితే. బొబ్బట్లు అయితే భక్షాలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఇది మొత్తానికి సక్సెస్ అయిపోయినా నేను చిలిగడి దుంప బొబ్బట్లలో. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే బాగుంటుందట. తినైతే చెప్తాను మీకు. ఎప్పుడు కూడా నేను కూడా తినలేదు. చాలా ఈజీనే. నేను చాలా మళ్ళా ఎంతసేపు పడుతుందో నాకు చేస్తుందో అని అనుకున్నాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీనే ఉంది చేయడం. మాట్లాడేటప్పుడు కూర మొత్తం అంటుకుపోయింది. చూడండి ఫ్రెండ్స్, మావిడ చేసింది మస్తు ఉన్నాయి. చూస్తేనే మాత్రం నోరుగుతుంది. అది తింటే ఎట్లుంటుంది తెలియదు. మావిడ ఫస్ట్ టైం ట్రై చేసింది. వీళ్ళ అమ్మ ఎవరు వేస్తారు చిన్నవి? నానమ్మ చేస్తుంది. బొబ్బట్ల టైపు కదా. బొబ్బట్లు అంటారు, భక్షాలు అంటారు. భక్షాలు స్వీట్ పొటాటోతో చేసింది. అంతా కొన్ని చపాతీలో చేసింది మావిడ. మా పాప అయితే అస్సలు ఇంటలేదు. కృతిక ఏమైంది బిడా? దియద్దు దియద్దు తెలుసా. చోటు కూడా వచ్చింది. రెడీ అండి చోటుగా. రెడీ అయినావరా? వస్తున్నా. కరెంట్ ఆగుతలేదు ఎందుకో. ఇక్కడ ఆ రూమ్ లో ఎందుకు వస్తలేదు, ఏమైంది. సో ఇప్పుడైతే ఇక మన తాతకు నాకు కూడా అయితే తీసుకెళ్తున్నాయి బొబ్బట్లు. సో మా తాత ఉండమని చెప్పిన. మా తాత ఒకటి నేను ఒకటి తింటాం. ఇక తీసుకో తాత ఒకటి. చూడండి మంచిగా. ఏమని చూస్తావు? చూడండి ఇగో మంచిగా చూడండి. తింటానా? మా తాత ఇట్లా కామెడీ చేస్తుండో. మంచి ఎట్లా ఉన్నాయి? సూపర్. కండగడ్డ జబర్దస్త్. వేడి వేడి దొరుకుతుంది. 90 కొట్టి మంచిగా తింటాను కదా మా తాత. సో నేను కూడా తినేస్తున్నా. సూపర్గా ఉన్నాయి. వేరే మంచిగా ఉన్నాయి. చల్లగా తింటే మనకి మంచిగా ఉంటుంది కదా. గరం గరం ఇంకా మంచిగా. చల్లగా అయితే గట్టిగా అయితే గట్టి అయితే ఇట్లా మంచిగా గరం మంచి సూపర్ ఉంటుంది. షాప్ అది క్లోజ్ చేసినాం. చిన్న షట్టర్ తీసి ఉన్నది. ఇప్పుడు అదే క్లోజ్ చేస్తాను. లోపల వెళ్తే క్లోజ్ చేస్తాను. ఇప్పుడైతే ఇక అన్నం తినేస్తున్నాము. మొత్తం తీసేసినాము బట్టలు ఇట్లానే. అయితే మావిడ చెప్పి బొబ్బట్లు వేసి చెప్పిన. సో ఈ బొబ్బట్లు నేను తినేసిన. 2 తిన్నా. నేను తినా కొద్దిగా అన్నం తింటా. నేను కూడా ఎక్కువ అన్నం తినా. పొద్దున్న అన్నం వీళ్ళకి ఎక్కువ పెట్టావు. చపాతి వీళ్ళకి పెట్టావు. కొద్దిగా తీసుకోవాడా? తిన్నావా? ఎందుకు తిన్నావా? స్వీట్ పొటాటో చాలా ఇష్టం మాకైతే. కొద్దిగా దీని కొద్దిగా. సో మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే బాగా తింటాం స్వీట్ పొటాటో. సో ఇట్లా కాకుండా మేము ఉడకబెట్టి ఆల్రెడీ ఇట్లా తినేస్తాము. సో మావిడైతే ఇలా ఫస్ట్ టైం అయితే ఇట్లా చేసింది. ఇవి కర్రీ కూడా చేసుకోవచ్చు. ఏమైంది? నీకేమైంది? ఏమైంది? బాయా? అన్నం తిన్ను కూర్చో. కర్రీ అయితే పెసరపప్పు చేసింది. నాకైతే సెట్ కాదు. ఎందుకంటే పొద్దున క్యాప్సికమ్ కర్రీ అయితే ఉంది. ఆ క్యాప్సికమ్ కర్రీ తినేస్తా. మా ఆయన పాపం పొద్దుంది అన్నం, పొద్దున్నది కూడా మాకు పప్పు చేసుకున్నా. ఈయనకు సరిపోతుందని. మళ్ళీ కూరగాయలు కూడా ఏం లేవు, ఊర్లో కూడా వస్తలేవు. బాగా రేటు కూడా చాలా ఎక్కువ అయింది కూరగాయలకి.
ఎండాకాలం కదా. ఏమైంది ఏమైంది తెచ్చిన పప్పు వేసినా ఏమైంది ఏమైంది రేటు? డాడీ కూర ఇయ్యాలా? వేస్తాను దీని ఫస్ట్ అది తిను. ఫస్ట్ దీని బేడ దీని తర్వాత ఇస్తాను వేస్తాను నీకు సరిపోదా చికెన్ తింటాను పప్పు తింటుందా ఆ, పప్పు మిర్చి కారం అయింది. వాటర్ వాటర్ చోటా 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 ఏం తింటారా నా వెనక రాగిట్లా చూడు నువ్వు అయ్యో అవి ఆల్రెడీ మేము తినేసినాం. మేము ముగ్గురులో ఒకటి తిన్నాం, తాత ఒకటి, మా ఆయన ఒకటి తిన్నారేమో. టేస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ టైం చేసిన అయ్యో ఏమైంది బేడ ఏమైంది అయింది అన్నం తినదు. అది రొట్టె తిన్నాయేమో తిన్నా అదే ఇవ్వండి అమ్మలో తింటావా తిన్నా ఏం కదా మంచిది సగం ఇవ్వను, ఒకటి తింటాం. ఒకటి తింటాం మేము ఒక్కడికి అక్కడ తింటాం. ఒక్కడ తింటా పెట్టినావు అబ్బా బాగా చెప్పు ఉతిగా బాగా చెప్పవా అది అయిపోయిందా బాగా చెప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో బ్లాగ్ అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఉతిగా బాగా చెప్పాను సరే సరే ఓకే ఫ్రెండ్స్ ఉంటాయి కదా తినేస్తాము సో బాయ్ ఫ్రెండ్స్.